శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చరిత్రకి పురాణానికి రెండిటికి వారధిగా నిలిచిన ఒక అద్భుతమైన ఆలయం రాజమండ్రిలో ఉంది అంటే ఈ మధ్య అక్కడికి రీసెర్చ్ కోసం వెళ్ళా. తీరా చూద్దామని వెళ్తే అక్కడ ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఏమిటంటే ఏదైనా నాగదోషం వల్ల జీవితం దుర్భరం అయిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ చేస్తే కనుక 2 నెలల లోపు ఖచ్చితంగా వాళ్ళ కష్టం తీరుతోంది అని అక్కడ చాలామంది చెప్పారు. చూస్తే అక్కడ చెట్టు కింద ఎన్నో నాగప్రతిష్ఠలు ఉన్నాయి. అవి ఏమిటంటే అక్కడికి వచ్చి మొక్కుకుని ఫలానా కష్టం తీరితే కనుక నేను మళ్ళీ వచ్చి నాగప్రతిష్ఠ చేస్తాను అనడం, వెంటనే కష్టం తీరిపోవడం, వచ్చి నాగప్రతిష్ఠ చేయడం, అలాగా చేసినవన్నీ అన్నమాట అవి. అసలు అక్కడ ఉన్న జనాలు చెప్తూ ఉంటే ఒక్కొక్క ప్రతిష్టని చూపించామండి. అదిగో ఫలానాది ఉంది చూసారా మూల, అది పెళ్ళై 13 సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టకపోతే అమెరికాలో ఉన్న ఒక జంట ఎన్నో హాస్పిటల్స్ అన్నీ తిరిగి చివరికి ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాక వాళ్ళ కడుపు పండింది. మళ్ళీసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ నాగప్రతిష్ఠ చేశారండి ఇదిగో అని. ఇంకొకటి చూపించి అధికారుల కుతంత్రాల వల్ల పాప ఆఫీసులో ఎదక్కండా ఉండిపోయిన ఒక ఆయన మొక్కుకున్నారు, ఆయనకి ఆ కష్టం తీరిపోయి ఇదిగో ఆయన చేసిన నాగప్రతిష్ఠ ఇదిగో ఈ మూల ఉన్నదని. అలా వాళ్ళు చూపిస్తూ ఉంటే అసలు ఎంత ఆనందం వేసిందో. ప్రతి నాగప్రతిష్ఠ వెనకాల ఒక కథ. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళయి వాళ్ళు చేసిన నాగప్రతిష్ఠలు అయితే కోకొల్లలు అక్కడున్న వాటిల్లోనూ. అసలు నేను ఆ ఆలయానికి వెళ్ళిన విషయం వేరు. చరిత్రలో మీకు సారంగధరుడు అనే రాజకుమారుడి కథ తెలిసే ఉంటుంది మీలో కొంతమందికి. అతని కాళ్ళు నరికేసిన బండ ఇప్పటికే అక్కడ ఉంది అంటే ఎక్కడుంది అని చూడటానికి వెళ్ళారనమాట. దానికోసం నేను వెళ్ళింది. కానీ ఇవన్నీ చూశాక నాకు అనిపించింది ఏమిటంటే సారంగధరుడి దుష్కర్మని కరిగించి అతనికి కాళ్ళు ప్రసాదించిన పరమేశ్వరుడి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఇప్పటికీ అక్కడ ఖచ్చితంగా ఉంది. అందుకే అంతమంది కష్టాలు అంత తేలిగ్గా తీరుతున్నాయి అన్నమాట. ఈరోజు వీడియోలో మీకు ఆ ఆలయం విశేషాలన్నీ చెప్తాను. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు అది మొదలు పెట్టే ముందు ఎవరండి సారంగధరుడు అది మీకు క్లుప్తంగా చెప్పి అప్పుడు మీకు ఆలయం విశేషాలు చెప్పి. రాజమహేంద్రవరం రాజమండ్రి ప్రాంతం ఒకప్పుడు వేంగి దేశం కింద ఉండేది కదా. రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవాడు ఆయన. అయితే ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు, మహా సౌందర్యవంతుడు, అలాగనే ధర్మ మార్గం తప్పకుండా నడిచేవాడు. అతని పేరు సారంగధరుడు. అయితే ఏమైంది, ఇంకొక రాజ్యంలో పక్కనే చిన్న రాజ్యంలో చిత్రాంగి అని ఒక సౌందర్యవతి ఒక కన్య ఉండేది. తనకి సారంగధరుడు అంటే ఇష్టం అనమాట. దాంతో ఎప్పటికైనా ఆ రాజకుమారుణ్ణి వివాహం చేసుకోవాలి అని కలలు కంటూ ఉండేది. ఒక విచిత్రమైన రాజకీయపు ఒత్తిడిలో రాజరాజ నరేంద్రుడు ఆ చిత్రాంగిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఎలాగంటే మామూలుగా కాకుండా చిన్న మోసం చేశానమాట. ఆ కాలంలో కత్తులకిచ్చి వివాహం చేసేవారు కదా, అంటే రాజు వెళ్ళకుండా కత్తిని పంపించేవాడు. అలాగా కత్తి పంపిస్తే ఆవిడ వివాహం చేసుకుంది. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ కత్తి సారంగధరుడిది కాదు, రాజరాజ నరేంద్రుడిది అని. దాంతో ఆవిడ వచ్చింది కాపురానికి. తన మనసు పారేసుకుందేమో రాజకుమారుడి మీద. దాంతో అక్కడ ఇమడలేకపోయింది. ఎలాగే నా రాజకుమారుణ్ణి పొందాలని చెప్పి ఏం చేసింది, సారంగధరుడు పావురాలు చాలా బాగా ఆడేవాడు. దాంతో ఒక ఆడపావురాన్ని పంపించి అతని పావురాన్ని మెల్లిగా తన మందిరానికి తెప్పించింది. అది వెతుక్కుంటూ సారంగధరుడు కూడా వచ్చాడు. వచ్చేసరికి అప్పుడు తన మనస్సులో ఉన్న కోరిక చెప్పింది, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నన్ను స్వీకరించు అని. దాంతో అతను, ఎంత తప్పుగా మాట్లాడావమ్మా, నీకు ఇష్టమైతే అవ్వచ్చు ఏదైతే అవ్వచ్చు, ఇప్పుడు నువ్వు నా తండ్రికి భార్యవి, అంటే నాకు తల్లితో సమానం, నువ్వు అలాంటిది మాట్లాడకూడదు, చాలా పొరపాటు అని. అంటే తనంది, ఏమి తండ్రి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, ఇంతటి సౌందర్యము నీ అధీనం చేస్తానంటున్నాను, నన్ను తీసుకో అంది. అనేసరికి నాకు వద్దు అని చెప్పి తిరస్కరించి వెళ్ళిపోయాడు. దాంతో పగతో రగిలిపోయింది. చిత్రాంగి ఆ రకమైన క్యారెక్టర్ అన్నమాట, పగ కోసం ఎంత దూరమైనా వెళ్ళే మనిషి. దాంతో సారంగధరుడు తన్ని మానభంగం చేశాడు అని చెప్పి కొన్ని సాక్ష్యాలు సృష్టించి రాజరాజ నరేంద్రుడికి చెప్పింది. నిజానిజాలు ఏమిటో విచారించకుండా, ముందు వెనక ఆలోచించకుండా, ఇంత తప్పు చేశాడు కదా, సారంగధరుడిని తీసుకువెళ్ళి ఊరి చివరున్న బెట్ట మీద కాళ్ళు నరికేయండి అని చెప్పి పంపించేశాడు. దాంతో పాపం భటులు ఏం చేస్తారో అతన్ని బంధించి తీసుకువెళ్ళి ఆ ఊరి చివర ఒక పెద్ద బెట్ట ఉందన్నమాట రాజమహేంద్రవరంలో. దానిపైకి తీసుకువెళ్ళి అక్కడ గరుత్మంతుడి బండ అని ఉంది, దానిపైన పెట్టి కాళ్ళు నరికేశారు పాపం. దాంతో అతను ఆక్రందనలు అనమాట, బాధ తట్టుకోలేక ఆ గోడు
ఆ పక్కనే ఒక చోట తపస్సు చేసుకుంటున్న మీననాథుడు అనే ఒక మహర్షికి వినిపించింది. దాంతో వెంటనే ఆయన వచ్చి చూస్తే రక్తపు మడుగు, పాపం కాళ్ళు లేవు, చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. అశరీరవాణి చెప్పింది, ఈ జన్మలో అతను చాలా ధర్మాత్ముడే, కానీ పూర్వజన్మలో ఒక కర్మ చేశాడు ఒక జీవి పట్ల, అందుకని ఇప్పుడు ఆ శిక్షను అనుభవిస్తున్నాడు అని. దాంతో ఆయన అతని ధర్మ మార్గానికి పొంగిపోయి, నాయనా అయితే నీకు ఒక వరం ఇస్తున్నాను అని చెప్పి అతను ఇలా ముట్టుకునేసరికి ఆ నొప్పి తగ్గిపోయింది. అంతవరకు చేయగలను నాన్న నేను, కానీ నీ కాళ్ళు తెప్పించుకోవాలంటే నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థించు, ఆయనకి తపస్సు చెయ్యి అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు సారంగధరుడు పాపం కాళ్ళు లేవు కానీ నొప్పి తగ్గింది, అక్కడే కూర్చుని పరమేశ్వరుడికి తీవ్రమైన తపస్సు చేశాడు. చేసేసరికి అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ కాళ్ళు ఇస్తే అక్కడే ఉండి తపస్సు చేసి ఆఖరికి పరమేశ్వరుల్లో ఐక్యమైపోయాడు. అతని కర్మ కరిగించి కాళ్ళు ప్రసాదించిన ఈశ్వర శక్తి ఇప్పటికీ అక్కడ నిక్షిప్తమై ఉంది. అందుకే ఎవరు వెళ్ళి ఏది కోరుకున్నా సరే తీరుతుంది. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అంటే, మొట్టమొదట రాజమండ్రిలోనే కోరుకొండ రోడ్డు అని ఉంది కదా, ఆ రోడ్డులో వెళ్తే మీరు సారంగధర మెట్ట అనే ఒక బస్ స్టాప్ వస్తుంది. మీరు కాంప్లెక్స్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా కోరుకొండ వెళ్ళే బస్సు ఎక్కితే ఆ సారంగధర మెట్ట దగ్గర దిగచ్చు. దిగితే అదొక చిన్న గుట్టలా ఉందన్నమాట. ఆ గుట్ట పైన ఈ ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరినైనా చెప్తారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇస్తున్నాం, అందుకని ఆ లొకేషన్ పుచ్చుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. కార్లు కానీ బళ్ళు కానీ అవన్నీ ఆ బెట్ట మీదకి వెళ్తాయి. ఆలయం వరకు కూడా రోడ్డు ఉంది, మీరేం మెట్లెక్కక్కర్లే, ఆటోల్లో పైకి వెళ్ళిపోవచ్చు. సరే, ఇంతకీ ఆలయంలో ఏముందండి అంటే, మొట్టమొదటి మీరు ఆలయంలోకి వెళ్ళగానే ఎదురుగుండా గర్భాలయంలో పరమేశ్వరుడు ఉన్నారు, ఒక పక్కేమో అమ్మవారు, ఇంకొక పక్క గణపతి, లక్ష్మీ గణపతి ఉన్నారు. ఆ మూడు చూసేసి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక చూడాల్సినవి 3 అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, నైరుతి మూలకి వెళ్ళారనుకోండి మీరు, అక్కడ ఒక వృక్షం కింద ఈ నాగప్రతిష్టలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినవి అవన్నీ చూస్తే అసలు కడుపు నిండిపోతుంది. ప్రతి నాగప్రతిష్ఠ కూడా కష్టం తీరాక ఒక భక్తులు వచ్చి చేసింది. అక్కడ చూస్తే కనుక మీరు ఎంతమంది భక్తుల మొరలు ఆ పరమేశ్వరుడు విన్నాడో చూసి మనకి అసలు ఆనందం కలుగుతుంది. అక్కడి నుంచి మీరు కొంచెం ఆలయం వెనక్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మండపంలో బయట ఒక శివలింగం పెట్టుంది, చాలా చాలా ముఖ్యమైనది. ఏమిటండి ఆ శివలింగం అలా ఆరు బయట మండపంలో ఎందుకు పెట్టారు అంటే, అదే సారంగధరుడు శివలింగం. సారంగధరుడికి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఆ శివలింగంలోంచి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. మరి అయితే అది గర్భాలయంలో ఉండాలి కదా, బయట ఎందుకు పెట్టారు అంటే 2 కారణాలు. అది కొంచెం శిథిలం అయిపోతే, ఎందుకంటే ఈ కథ జరిగి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. కానీ ఈ శివలింగానికి ప్రతి ఒక్కళ్ళు తాకాలి, ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి బయట పెట్టారనమాట. అంతా పక్కనే నీళ్లు ఉంటాయి, అవి పట్టుకుని అందరూ అభిషేకం చేస్తూ ఉంటారు శివలింగానికి. అసలు తాకితే స్వామి నువ్వేనా వచ్చి అతన్ని రక్షించావు సారంగధరుణ్ణి అని మనస్సు పొంగిపోతుంది. ఆ తరువాత మీరు అటు వాయవ్యం మూలకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉంది ముఖ్యమైనది, అదే ఆ గరుత్మంతుడి బండ. నేను అది చూడటానికి అసలు ఆలయానికి వచ్చాను అనమాట. అక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు బండ మీద గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. ఆ రాయి మీదే సారంగధరుడి కాళ్ళు నరికేశారు. ఇప్పటికి కూడా స్థానికులు ఆ రాయిని భద్రంగా ఉంచారనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే, ఈ మధ్య ఆ రాయి చుట్టూ ఒక 6 విగ్రహాలు పెట్టారు. అవి చూస్తే మనకి చరిత్ర అర్థమవుతుంది. మీరు మధ్యలో నించున్నది పెద్ద విగ్రహం ఉంది కదా ఇక్కడ చూపిస్తున్నట్టు, అది సారంగధరుడు యువరాజు కింద ఉన్నప్పుడు అనమాట. అందుకే ఇక్కడ భుజం మీద ఒక పావురం ఉంటుంది. కానీ అది చెక్కిన వాళ్ళు పావురంలా కాకుండా అదేదో చిలకలా చెక్కారు కదా, అది పావురం. ఆ కథ తెలియడం కోసం సారంగధరుడి విగ్రహం పావురం అనమాట. ఆ కింద కూర్చుని మెడలో రుద్రాక్షలు వేసుకుని మోకాళ్ళ కింద నుంచి కాళ్ళు లేనట్టు మూర్తి ఉంటుంది. అది కూడా సారంగధరుడిదే. కాళ్ళు ఖండించేశాక ఆయన తపస్సు చేస్తున్న విగ్రహం అనమాట. అందుకే మెడలో రుద్రాక్షలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆ పక్క ఈ పక్క చూస్తే మీరు కత్తులు పుచ్చుకుని 2 ఉంటారు. వాళ్ళిద్దరూ తలార్లు, ఆయన కాళ్ళు నరికేసిన వాళ్ళు అనమాట. ఇటుపక్క చూస్తే సారంగధరుడికి ఎడం వైపు కింద చక్కగా తోరణంలా ఉండి దానిపైన ఒక రాజు ఉన్నట్టు ఉంటాడు, ఆయనే రాజరాజ నరేంద్రుడు. ఈ 5 మూర్తులు తెలుస్తున్నాయి. ఈ చివర ఇంకొక ఆయన ఉన్నాడు, అది ఎవరో అని అడిగితే స్థానికులు విక్రమాదిత్యుడు అని చెప్తున్నారు. మరి విక్రమాదిత్యుడికి కథకి సంబంధం ఏంటో నాకు తెలియదు, కానీ నాగదోషంతో పడేవాళ్ళు ఎవరైనా మొక్కుకుని ఈ ఆలయానికి వెళ్ళి ఒక్క జీవితమైనా బాగుపడింది అనుకోండి, మనకి అంతకన్నా కావాల్సిందే ఉంది చెప్పండి. అందుకని అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః.